అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనము నేను అనాలిసిస్ చేసినటువంటి కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం సార్. ఇవాళ ముందుగా ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి. అయితే అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి సార్. మీరు నా ఛానల్ని చూస్తున్నారు, ఏదో వ్యూస్ కూడా యావరేజ్గా వస్తున్నాయి, ఓకే, ఇబ్బంది లేదు, ఇవాళ కాకపోతే రేపటికి వస్తాయి. కానీ ఒక్కటి సార్, నాకు అసంతృప్తికరంగా ఉంటున్న విషయం ఒకటి ఏంటంటే లైక్స్ లేవు, కామెంట్స్ లేవు, సబ్స్క్రిప్షన్స్ లేవు, షేర్స్ లేవు. నాకు వీడియో చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. దయచేసి ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది నేను చేయడానికి చాలా కష్టపడి చేస్తున్నాను సార్. ఎక్కడెక్కడి నుంచో ఈ వీడియో తాలూకా అనాలిసిస్ కరెక్ట్ చేసి అంతా అయిన తర్వాతే నేను మీ ముందు మాట్లాడడానికి ముందుకు వస్తాను. అయితే కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా పాత వీక్షకులు ఎవరైనా సరే, దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి, లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ చేయండి. పాత వాళ్ళు ఎలాగో చేసే ఉంటారు, ఇక కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే, లేదా నాలాంటి వాడికి మీరు సహకరించాలని మీరు అనుకుంటే నా ఛానల్ని షేర్ చేయండి చాలామందికి, ఎంతమందికి వీలైతే అంతమందికి. ఈ కంటెంట్ అవసరమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే నా ఛానల్ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళ చేత లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ చేయించాల్సిన బాధ్యత మీదే. సబ్స్క్రిప్షన్స్ చేయించవలసినటువంటి బాధ్యత మీదే నేను ఎందుకన్నానంటే, అంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా ఒక దగ్గర డబ్బులు పెట్టేస్తాము, డబ్బులు నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. కాకపోతే సలహా అనేది చాలా ముఖ్యమండి. ఎవరి దగ్గరైనా కావచ్చు, ఎవరి దగ్గర నుండైనా కావచ్చు. ఏముందండి, పోయేదేముంది, ఒక చిన్న లైకే కదండి, ఒక చిన్న కామెంటే కదా, ఏదో మీకు నచ్చిన కామెంట్ రాయండి. ఏం లేదండి, వీడియో మీరు అలా చేయడం ద్వారా ఎక్కువ మందికి సర్క్యులేట్ అవుతుంది అనమాట యూట్యూబ్లో. అది అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే ఏం లేదు. నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు. కావున సరే, మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం సార్. ఇవాళ మనం చర్చించుకోబోతున్నటువంటి స్టాక్స్ ఏంటంటే భారతీ ఎయిర్టెల్, లాయిడ్ ఇంజనీర్స్, అదేవిధంగా ఎస్బీఐ కార్డ్స్. ఎస్బీఐ కార్డ్స్ ఇక్కడ నుండి 900 రూపాయలకు వెళ్ళడానికి రెడీగా ఉంది సార్. ఇప్పుడు ఇంచుమించుగా 700కి దగ్గరలో అయితే నడుస్తోంది. 680, 710 ఈ 30 రూపాయల జోన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నంత వరకు ఈ ఎస్బీఐ కార్డ్స్కి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏదీ లేదు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఒక ఏంటి మీరు చూస్తున్నట్టయితే ఈ ఎస్బీఐ కార్డ్స్ అనేది ఒకానొక సందర్భంలో 1000 రూపాయలు, 1100 దగ్గర కూడా నేను చూడడం జరిగింది. సో మరలా తిరిగి అదే ప్రైజ్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఈసారి ఎస్బీఐ కార్డ్స్ని మీరు పట్టుకుంటే 1 ఇయర్లో డబుల్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఇంచుమించుగా 700 ఉంది కదండి, 700 దగ్గర నుండి 1100 రూపాయలకు వెళ్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలండి. 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 600కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇది 1100కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్టాక్ అండి ఎస్బీఐ కార్డ్స్. అయితే ఓపికతో ఉండాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 670 రూపాయల మీదన ఉన్నంత వరకు మీరు క్యారీ చేయండి, పర్వాలేదు, హోల్డ్ చేయండి. సో ఎప్పుడైతే 670 క్రాస్ అవుతుందో కిందకి, అప్పుడు మీరు ఎక్కడో దగ్గర
యావరేజ్ అయినా చేసుకోండి, లేకపోతే యావరేజ్ చేయాలంటే 670 కాదండి, 600కి వచ్చేసేయాలి కంప్లీట్గా. 600 క్రిందన ఎక్కడైనా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. సో అయితే 1100కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందండి ఎస్బీఐ కార్డ్స్. సో అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ని మనం చూసుకున్నట్టయితే, భారతీయ ఎయిర్టెల్ అనేది రూ. 1000 మీదన ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రూ. 1000 పైన రూ. 950 మీదన ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇది ప్రజెంట్ అయితే మంచి హై మూమెంట్లో ఉంది. అంటే ఓవర్ వాల్యూడ్ అయిపోయి ఉన్నటువంటి స్టాక్ అండి ఇది భారతీయ ఎయిర్టెల్. ఇంచుమించుగా 1400 వైపు ప్రయాణం చేస్తుంది ఇది. అయితే ఒకటండి, దీని గురించి ఇది ఏంట్రా అంటే మొనోపోలీ స్టాక్ ఏం కాదు, ఇది నెట్వర్క్ కమ్యూనికేషన్ అనమాట. టెలికాం సెక్టార్లో ఉన్నటువంటి రెండవ స్టాక్ ఇది. ఒకటి వోడాఫోన్ ఐడియా ఉంటే, రెండోదేమో భారతీ ఎయిర్టెల్, మూడోదేమో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఇది ఏంట్రా అంటే ఇది అన్నీ కలిపి ఉంటుంది. అంటే జియో ఫైనాన్సు, తర్వాత ఎక్సెట్రా అన్నీ కలిపి ఉంటుంది. ఇది మొనోపోలీ అనమాట. కానీ ఇప్పుడు వోడాఫోన్ చూసుకుంటేనేమో, వోడాఫోన్ అయితే లాస్ మేకింగ్ స్టాక్ అనమాట. ప్రజెంట్ లాస్ మేకింగ్ స్టాక్. లాసుల్లోంచి మెల్లమెల్లగా కిందకి పడుతూ అంటే లాసుల్లోంచి మెల్లమెల్లగా బయటికి వస్తుంది. ఇప్పుడిప్పుడే రావడం మొదలవుతూ ఉంది. సో పర్వాలేదు, వోడాఫోన్ ఐడియాని కూడా మీరు తక్కువ ప్రైస్ కాబట్టి మీరు ఒక ₹1,00,000 మేర వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసి స్టే చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఎయిర్టెల్కి వచ్చేటప్పటికి, ఎయిర్టెల్లో మన ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి. మళ్ళీ కూడా ఒక 10-20% అనేది ప్రైజెస్ అనేవి పెంచబోతూ ఉన్నారు. సో దీనివల్ల రెవెన్యూ అనేది పెరగబోయే అవకాశం ఉంది. కనుక రెవెన్యూ పెరిగినప్పుడు కంపెనీకి లాభాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కావున మీరు ఈ భారతీయ ఎయిర్టెల్ని ఒక 1 to 2 years టైం ఫ్రేమ్ కనుక మీకు ఉన్నట్లయితే, మీరు ఇక్కడ నుండి మీ బయింగ్స్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటండి, 1400కి వెంటనే వెళ్ళిపోతుందా అంటే ఇది ప్రశ్నార్థకం సార్. ఎందుకంటే వీళ్ళు ఇంకొక ఐపీఓ ద్వారా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక ఐపీఓ కూడా వస్తుంది. ఆ ఐపీఓ ఏంటి అనేది నేను మీకు చెప్తాను త్వరలోనే. బహుశా అది వచ్చిందో లేకపోతే ఏంటనేది నేనైతే ట్రాక్ చేయలేదు. సో కాబట్టి నేనేమంటానంటే, ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ మనం పట్టుకోవాలి. సో భారతీయ ఎయిర్టెల్ అనేది ఒకవేళ 900కి అంటే మీరు ఒకవేళ ఇక్కడ కొన్నారనుకోండి, ఒకవేళ 1000 కూడా దాటి కిందకి వెళ్ళిపోయింది, యావరేజ్ చెయ్యాలి అని అనుకుంటే 900 కిందన ఎక్కడైనా మీరు యావరేజ్ చేయాలి. కానీ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే నేను ₹990 స్టాప్ లాస్ అయితే ఇస్తున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ కొనగలిగితే మీరు ఖచ్చితంగా 1400కి అయితే వెళుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ కొంచెం చూసుకోవాలి, అంటే ఆచితూచి అడుగులు వేయాలి ఇందులో, భారతీయ ఎయిర్టెల్లో. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లాయిడ్ ఇంజనీరింగ్స్. ఇది నిన్న ఒక రోజునే 20% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడం మనం చూసాం. అయితే ఇది కూడా ₹100కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్టాక్స్. కానీ ఇది ప్రజెంట్ ₹60 ప్లస్, అంటే ₹60 మీద ఎక్కడో ట్రేడ్ అవుతుంది. ఇది కనీసం రావాలి అంటే, మనం కొనుక్కోవాలంటే ఇప్పుడు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి, పర్వాలేదు. అయితే ఇది ₹45 దాకా కూడా వెళ్ళిపోయినటువంటి స్టాక్ అండి కిందకి. అక్కడ నుండి అంటే ఒకప్పుడు ఇది ₹80 నుండి ₹45 దాకా వెళ్ళిపోయినటువంటి స్టాక్, బిలో ₹100లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. సో మీరు ఇది కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మరలా మీరు స్టాప్ లాస్ కావాలి అని అనుకుంటే ₹55 దగ్గర పెట్టుకోండి. యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం ₹50 క్రిందన మీరు యావరేజ్ చేయొచ్చు. సో పొజిషనల్ ట్రేడింగ్స్ కావాలా, ₹70కి వచ్చింది అనుకోండి,
హాయిగా బ్రహ్మాండంగా మీరు ఎగ్జిట్ అయిపోండి. 75-80 రూపీస్కి అట్లా వస్తే 80 రూపీస్కి వస్తే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. నా టార్గెట్ అయితే ఇది. లేదు వెయిట్ చేస్తారా, ఒక 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉందా, 100 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. మంచి మంచి స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా వాల్యుబుల్ స్టాక్స్, ఉపయోగపడే స్టాక్స్ అనమాట. సో ఈ వీటిని మనము మన బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుని హ్యాపీగా కూర్చోవలసినటువంటి స్టాక్స్ అనమాట. సో తర్వాతకు వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ మరొక స్టాక్ ఏంటి అంటే టాటా స్టీల్ అనేది నిన్న కూడా కాస్త డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. సో కాబట్టి టాటా స్టీల్ని కూడా ప్రస్తుతానికి మీరు బయింగ్ జోన్లోకి తీసుకొచ్చుకోవచ్చు. సో టాటా స్టీల్ అండి, ప్రతి రికమెండేషన్లోనూ నా టాటా స్టీల్ ఉంటుంది, ప్రతి వీడియోలోనూ నా టాటా స్టీల్ రికమెండేషన్ ఉంటుందండి. అంటే టాటా స్టీల్ నేనేమి అంబాసిడర్నే కాదు, కాకపోతే నాకు టాటా స్టీల్ అనేది అంత ఇష్టమైన స్టాక్ సార్. టాటా గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీ అనుకోండి, లేదా ఇంకేమైనా అనుకోండి, టాటా స్టీల్ అనేది చాలా మంచి కంపెనీ అండి, మంచి గ్రూపు, టాటా గ్రూప్కి సంబంధించిన కంపెనీ. సో ఇదే విధంగా పక్కన పెట్టేస్తే జొమాటో సార్. జొమాటోలో ఈ ఫుడ్ డెలివరీస్ పెడతాం కదండి, వాటి తాలూకా డెలివరీ చార్జెస్ ప్రైజెస్ అనేవి 25% ఇంక్రీజ్ చేశారని ఒక న్యూస్ అయితే వస్తుంది. దీని ద్వారా ఏంటి, జొమాటో ద్వారా ఎవరైనా ఆర్డర్ పెడితే 25% డెలివరీ ఛార్జెస్ ఇంక్రీజ్ ప్రైస్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి, దీని ద్వారా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒకటేమో కంపెనీకి రెవెన్యూ పెరుగుతోంది ఒకవైపు నుంచి ఆలోచిస్తే, కానీ కస్టమర్ మీద బర్డెన్ అనేది పడుతుంది. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక 10 పూరీలు తయారు చేశారండి, ఒక 10 పూరీలు తయారు చేశారు మీరు. 10 పూరీలు తయారు చేసినప్పుడు 10 పూరీలు తయారు చేయడానికి మీకు 5 రూపాయలు ఖర్చు అయింది అనుకున్నాం. 5 రూపాయలు ఖర్చు అయితే ఆ 10 పూరీలు 10 రూపాయలు అనుకుందాం, అన్ని పోను మనకు వచ్చే రాబడి ఎంత, 5 రూపాయలు. అదే ₹1.25 పెడితే 5 రూపాయలు 10 పూరీలు తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయితే మనకి ₹7.5 ఎక్స్ట్రాగా, అంటే ₹2.5 ఎక్స్ట్రాగా మనకి రాబడి అనేది వచ్చింది. సో అప్పుడేంటి, కంపెనీకి లాభం పెరిగినట్టే కదండి, రాబడి పెరిగినట్టే కదా. సో ఒక లాభాల బాటలో నడవబోతున్నటువంటి కంపెనీ అండి ఇది జొమాటో అనేది. సో ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, జొమాటో ఈక్వల్ ఆఫ్ ఎవ్రీ జొమాటో షేర్ వన్ ఆఫ్ ది టమాటో ప్రైస్ అని ఒక ఆప్షన్ అదేంటది, ప్రతి జొమాటో ధరకి ఒక టమాటో ధర సమానం అని చెప్పేవాళ్ళు. కాబట్టి అట్లాంటి నానుడి నుండి బయటకు వచ్చింది. 45 రూపాయల్లో 60 రూపాయల్లో ట్రేడ్ అయినటువంటి జొమాటో ప్రైస్ ఏదైతే ఉందో, అది వాళ్ళ ఇంచుమించుగా 200 రూపాయలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. బహుశా చేరుకుందో ఏమో తెలియడంలా. సో జొమాటోని కూడా మీరు ఒక కంట కనిపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఒక కంట కనిపెట్టి వచ్చామని చెప్తాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంకా హై పొటెన్షియలే ఉంది సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అండర్ వాల్యూలోనే ఉందని నేను అంటున్నాను. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇప్పటికిప్పుడు కొనుక్కొని తీరవలసినటువంటి అవకాశం అయితే ఎంతైనా ఉంది, అవసరమైతే ఎంతైనా ఉంది. ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొనుక్కొని తీరాలి.
ఎందుకంటే రాబోయే రోజులలో ఇది 200కి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది. 200 మార్కులు తాకడానికి సిద్ధంగా ఉంది సార్. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొనుక్కోండి. ఇది ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ స్టాక్ సార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అదేవిధంగా మోర్పెన్ ల్యాబ్ సార్, మోర్పెన్ ల్యాబ్ కూడా ఇంకా కూడా అండర్ వాల్యూడ్గానే నడుస్తుంది. కాబట్టి మోర్పెన్ ల్యాబ్ను కూడా కొనుక్కొని తీరాలి. ఇది కూడా 100 రూపాయలకి చేరుకోవడానికి రెడీగా ఉంది. 100 రూపాయలకి చేరుకుందనుకోండి, ఆటోమేటిక్గా మీ పెట్టుబడి అనేది రెట్టింపు అయిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పట్లో అంటే ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. కనీస పక్షం ఒక్క 2 ఏళ్ల కాలపరిమితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే మనము ఈ అమౌంట్ పెడుతున్నాము అంటే 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు మనకి ఎటువంటి అవసరాలు లేవు అని మనం అనుకుంటే, ఏదైనా మంచి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఇట్లాంటి స్టాక్స్ని పట్టుకోవచ్చు. ఏది జొమాటో కావచ్చు, మోర్పెన్ ల్యాబ్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సో టాటా స్టీల్ కావచ్చు, అదేవిధంగా అరవింద ఫార్మా గురించి చెప్పడం మర్చిపోయాను సార్. అరవింద ఫార్మా మనకి దొరకదండి ఇక మీదట. 1500కి లేదా 2000 రూపాయలకి వెళ్ళిపోబోతున్నటువంటి స్టాక్ సార్. 2 ఏళ్ల టైం ఫ్రేమ్లో అరవింద ఫార్మా 2000 రూపాయలు రీచ్ అవ్వబోతోంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెన్షన్స్ అలా ఉన్నాయి. సో కాబట్టి అరవింద ఫార్మాని కూడా మీరు ఒక కంట కనిపెట్టి ఉంచుకోండి. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ సార్, లారస్ ల్యాబ్స్లో గత కొంతకాలంగా లాభాల వెల్లువని మనం చూస్తూనే ఉన్నాము. అయితే పూర్వపు వైభవాన్ని సంతరించుకోబోతోందండి లారస్ ల్యాబ్. ఒకప్పుడు 700 రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు మరలా తిరిగి ఆ ప్రైస్కి జర్నీ చేయడానికి రెడీ అవుతోంది. మెల్లమెల్లగా కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. కన్సాలిడేట్ అవుతుంది, పైకి వెళ్తుంది. సో దయచేసి ఇట్లాంటి మంచి మంచి ఫార్మా స్టాక్స్ని, మంచి మంచి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో బ్యాంకింగ్ రంగం అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ప్రైవేట్ బ్యాంక్లో ప్రజెంట్ నాకు నచ్చింది రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ సార్. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది మీరు ప్రజెంట్ బై చేసుకోవచ్చు. బై చేసుకుని అట్లాగే ఉంచుకుంటే, ఇది ఒకప్పుడు ఎంత ఉండేదంటే 400 రూపాయలకు మీద ఉండేది, ఎక్కడ పైన. మరలా తిరిగి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కావున రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ని మీరు బై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి సార్. సో సాయంత్రం మరొక మంచి వీడియో అనేది మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఆ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నెన్నో స్టాక్స్ నేను తీసుకొస్తున్నాను. మంచి మంచి స్టాక్ ఐడియాస్తో వస్తాను మళ్ళీ తిరిగి నేను మీ ముందుకి. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సార్. నా వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి విషయాలు ఎన్నో ఉంటాయి సార్. నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు జరిగిన అంశాలన్నీ కూడా, నాకు జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా మీకు నేను చెప్తూ వస్తున్నాను. కావున దయచేసి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని, నన్ను ఆదరించండి. 10 కాలాల పాటు నన్ను జీవింపజేయండి. అంటే జీవింపజేయడం అంటే ఏంటి? నా ఛానల్ యొక్క వీడియోస్ని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చేయడం అన్నమాట. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్ ఎంతో ఉందండి నా దగ్గర. మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అంతవరకు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. అప్పు